హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఇలా ఎగ్స్ని కర్రీ చేసుకొని తిన్నారా? తినకపోతే ఇప్పుడే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ కర్రీ చాలా స్పెషల్. హైదరాబాద్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు మా ఆంటీ చేసింది ఈ కర్రీ. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకెందుకు లేట్, రండి కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకొని రెడీగా పెట్టుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోండి చక్కగా. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసుకొని వీటిని కూడా చక్కగా వేయించుకోండి. బాయిల్డ్ ఎగ్తో చేసిన కర్రీ కంటే ఈ కర్రీ చాలా బాగుంది అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా వేగాలి అనుకుంటే దీంట్లో కొంచెం చిటికెడంత సాల్ట్ని యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ మసాలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుంటున్నా. తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసా. తర్వాత రుచికి సరిపడే కారం వేసుకుంటున్నా. కారం కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసా. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసా. యాడ్ చేశాక చక్కగా కలుపుకొని మూత పెట్టేసి వీటిని కూడా చక్కగా వేయించుకోండి ఒక 5 మినిట్స్. ఈ ఉప్పు, కారం, పసుపు అన్ని మసాలాలన్నీ ఈ ఆనియన్స్లో వేసుకొని వేపితేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో అలాగే చేయండి. అవి వేగిపోయిన తర్వాత ఇలా టమాటాలు వేసుకోండి. ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు టమాటోస్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మనం వేసుకున్న టమాటాస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత అప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వద్దు అనుకుంటే అవసరం లేదు, వేసుకోవద్దు. కర్రీ కొంచెం గ్రేవీలో కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఈ కర్రీ మొత్తాన్ని చక్కగా ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. కొంచెం ఆయిల్ పైకి తేలాక అప్పుడు ఉడికినట్టు అర్థం. అలా ఉడికిన తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని కర్రీలో వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 సరిపోతాయి నాకు. ఎందుకంటే ఈ ప్యాన్లో 4 మాత్రమే పడతాయి. మీరు ఎక్కువ ఎగ్స్తో చేయాలి అనుకుంటే కొంచెం ప్యాన్ కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి. అప్పుడే ఈ ఎగ్స్ అన్ని రివర్స్ చేసినప్పుడు ఫ్రీగా ఉంటుంది కలుపుకోవడానికి. లేకపోతే ఒకదానికొకటి అంటుకుపోయి ఇరిగిపోతాయి. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత వీటిని అస్సలు కలపకుండా ఇలా మూత పెట్టేసి ఉడికించుకోండి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా ఇలా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా స్లోగా రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసిన తర్వాత కర్రీని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోండి. అంతే, కర్రీ రెడీ అయిపోతుంది 5 మినిట్స్ తర్వాత. ఇలా కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.